నార్త్లో కూడా ఓజీ తుఫాన్ మొదలైంది. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఓజీ హవా ఎక్కువగా నడుస్తుంది. ఇక్కడే కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాయని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. సో ముఖ్యంగా మనము ప్రమోషన్స్లో భాగంగా చూసుకున్నా కూడా నార్త్ సైడ్ ఎక్కువగా ప్రమోషన్స్ చేయలేదు. సో ఆ కారణంగా నార్త్ సైడ్ సినిమా ఆడుతుందా లేదా, అసలు అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారా లేదా అని పలు రకాల అనుమానాలు కూడా ప్రేక్షకుల్ని, సినిమా యొక్క టీంని కూడా కొలిచివేశాయి. కానీ ఇప్పుడు మాత్రం రోజు రోజుకి చూస్తూ ఉంటే నార్త్ సైడ్ కూడా ఓజీ మ్యానీ అనేది పెరిగిపోతూ వస్తుంది. థియేటర్లు కూడా పెంచుతూ వస్తున్నారు. సో ముఖ్యంగా అటు నార్త్ సైడ్ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటంటే, మల్టీప్లెక్స్లో కానీ అక్కడ సినిమా ఆడాలి అంటే 8 వారాల పాటు ఓటీటీకి రైట్స్ ఇవ్వకూడదు. కానీ ఇక్కడ ఓజీ సినిమా రైట్స్ మాత్రం 4 వారాలకి ఓటీటీకి ఇచ్చేశారు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నార్త్ సైడ్ ఈ సినిమా అంతగా ఆడకపోవచ్చు, నార్త్ సైడ్ ప్రేక్షకులు ఆదరించకపోవచ్చు అని చెప్పేసి అంటే గుడ్డిగా నమ్మకంగా ఫిక్స్ అయిపోయారనమాట. సో ఇక్కడ ఏంటంటే మరి మౌత్ టాక్ మామూలుగా ఉందా ఓజీ సినిమాకి? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఓజీ మ్యానీ అని నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఓజీ అనే మాటనే వినిపిస్తుంది. ఏ ప్లాట్ఫామ్లో చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఓజీ గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఈ విధంగా వచ్చినటువంటి క్రేజ్ కావచ్చు, అండ్ ముఖ్యంగా మౌత్ టాక్ వల్ల ఈ సినిమాకి రోజు రోజుకి ఇంకా ఫ్యాన్ బేస్ అనేది, అదేవిధంగా ప్రేక్షకాదరణ అనేది పెరుగుతూ వస్తుంది. ఇక్కడ ఇప్పటికి కూడా థియేటర్ల దగ్గర క్యూ లైన్లు కడుతూ ఉన్నారు ఓజీ సినిమా కోసం. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం నార్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నార్త్లో ఫస్ట్ డేకి కొన్ని థియేటర్లో మాత్రమే, సింగిల్ థియేటర్లో మాత్రమే సినిమాని ఆడించారు. ఓకే, ఆ తర్వాత సెకండ్ డేకి వచ్చేసరికి ఇంకా కొన్ని థియేటర్లు పెరిగాయి, థర్డ్ డేకి వచ్చేసరికి ఇంకా పెరిగాయి. ఓవరాల్గా 4 రోజుల్లోనే నార్త్ సైడ్ 500 థియేటర్లకు పైగా పెరిగాయి అనమాట ఓజీ సినిమాకి. అంటే ఈ సినిమా అక్కడ కూడా తుఫాన్ మొదలైంది అని చెప్పుకోవచ్చు. మౌత్ టాక్ అనేది ఇంత అద్భుతంగా నడుస్తూ ఉంటే మరి వాళ్ళు కూడా చూడకుండా ఉంటారా? ఖచ్చితంగా చూస్తారు. సో ముఖ్యంగా మన తెలుగు సినిమాలు నార్త్ సైడ్ వాళ్ళు ఎంత బాగా ఆదరిస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మనం ఏ సినిమా చేసినా కూడా మన సైడ్ నుంచి నార్త్ సైడ్ వాళ్ళు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు చూపించే మాస్ రేంజ్ కానీ ఆ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు ఇప్పటి వరకు అలాంటివి చూడలేకపోవచ్చు. ఎందుకంటే హిందీ సినిమాలు ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా కూడా ఒకే రకంగా లవ్ ట్రాకులు కానీ, ఈ విధంగా రొమాన్స్లు కానీ ఇట్లానే ఉంటాయి, ఎక్స్పోజింగ్ ఉంటాయి. కానీ మన తెలుగు వాళ్ళు ఆ విధంగా కూడా ప్రతి ఒక్క జానర్ని టచ్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్క జానర్ని టచ్ చేస్తూ ఉంటారు. సో ఇది మాస్ రేంజ్లో కావచ్చు, ఒక పౌరాణికం కావచ్చు, ఒక గాడ్కి సంబంధించింది కావచ్చు, ఒక రొమాంటిక్ సంబంధించింది కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా చూపిస్తారు. కాబట్టి వాళ్ళు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇప్పుడు 4 రోజులకే 300 నుంచి 500కు పైగా థియేటర్లు పెంచారు నార్త్ సైడ్. అంటే మరి ఈ సినిమా తుఫాన్ అక్కడ కూడా మొదలైంది. ఖచ్చితంగా ఈ తుఫాన్ తగ్గట్టు రిజల్ట్ ఏ విధంగా ఉంటాయో వెయిట్ చేసి చూడాలి. మరి ఓజీ సినిమా అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ఒక బిగ్గెస్ట్ మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ డేనే ఓపెనింగే 154 కోట్ల నుంచి 160 కోట్ల వరకు కొల్లగొట్టిందంటే మరి మామూలు విషయం కాదు. ఆయన కెరీర్లోని ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా లాంగ్ రన్లో కూడా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టలేదు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా తర్వాత ఇంకా ఫ్యాన్స్ మాత్రం ఊరుకోరు, ఖచ్చితంగా సినిమా చేయాల్సిందే అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ సినిమాకి ప్రీక్వెల్ కూడా ఉంది. మరి ఆ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఉంటున్నారంటున్నారు. చూడాలి మరి ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయని.